మహిమ కలుగునాక క్రీస్తు నామములో మీ అందరికీ షాలం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 37:24 యెహోవా అతడి చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేల మీద పడినను లేవకయుండునన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కొన్నిసార్లు మనం మడిపోయి ఉంటాం. మన ప్రార్థన జీవితం లేకుండా పడిపోయి ఉంటాం, విశ్వాస జీవితం లేకుండా పడిపోయి ఉంటాం, వాక్యం అనే జీవితం లేకుండా పడిపోయి ఉంటాం, పాపంలో పడిపోయి ఉంటాం, అప్పుల సమస్యల్లో పడిపోయి ఉంటాం, ఇరుకులు ఇబ్బందులు పడిపోయి ఉంటాం, లేవలేని స్థితిలో ఉంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన నీ చెవి పట్టుకున్నాను, నువ్వు లేచి నడువు. తప్పకుండా ఆయన నీ త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఒక గమ్మానికి చేరుస్తాడు, నీ యొక్క గురి వద్దకు ఆయన చేరుస్తాడు. నువ్వు పడిపోయిన దాని నుండి నిన్ను లేవనెత్తువాడు ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన రక్షణలోకి రా, ప్రార్థన చేయి, దేవా నన్ను నిలబెట్టు, నన్ను నడిపించు అని అడుగు. ఆయన తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.